అమెజాన్ రైన్ ఫారెస్ట్ ప్రపంచంలోనే అతి భయంకరమైన ఫారెస్ట్ ఇది. అయితే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన జంతువులు కూడా ఇక్కడే ఉండడం విశేషం. అయితే మీరు ఒక కీటకమైన తెలివైన ఎలుకైనా లేదా మనిషి అయినా కూడా అమెజాన్లోని ప్రతి మూలలో ప్రమాదం పొంచి ఉంటుంది. మిలియన్ల సంవత్సరాల అనుసరణ అమెజాన్ యొక్క ఉత్తమ వేటగాళ్లకు విద్యుత్ నియంత్రణ మరియు శక్తివంతమైన విషయాలతో సహా అసాధారణ సామర్థ్యాలను అందించాయి. ఇంకా ఆశ్చర్యంగా అనేక మానవ తెగలు ఈ రోజు వరకు ఈ వాతావరణంలో మనుగడ సాధించాయి మరియు వాళ్ళు తరచుగా ఈ జీవులలో ప్రతి ఒక్కటి బలం లేదా నైపుణ్యానికి చిహ్నంగా ఉపయోగిస్తారు. అయితే ఈరోజు అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉండే అత్యంత భయంకరమైన జీవుల గురించి చెప్పబోతున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి అనకొండ. పౌండ్కి పౌండ్. అనకొండ ప్రపంచంలోనే అతి పెద్ద పాములు. దీని బరువు 250 కిలోలు అంటే 550 పౌండ్ల వరకు ఉంటుంది. అవి చిత్తడి నేలలు మరియు నెమ్మదిగా కదిలే నదుల నివాసాలను ఇష్టపడతాయి. నమ్మశక్యం కాని విధంగా భారీ పాము 9 మీటర్లు అంటే 30 అడుగుల పొడవు వరకు పెరుగుతుంది. అండ్ అలాగే విలక్షణమైన ఆకుపచ్చ, నలుపు, పసుపు నమూనాలను ధరిస్తుంది. ఎండాకాలంలో అనకొండలు సంభోగ ఆచారాలలో నిమగ్నమై ఉంటాయి. అండ్ అలాగే వాటిలో ఉండే ఆడజాతి యవ్వనంగా జీవిస్తాయి. అవి వేట పద్ధతిలో పెద్ద ఎరను సంకోచించడం మరియు మింగడం ఉంటుంది. ఇందులో కాపీబారస్ మరియు కైమాన్లు ఉంటాయి. అయితే నెక్స్ట్ వన్ వచ్చేసి పిరాన్నా. ఇది వినగానే మీకు ఒళ్ళు జలతరుస్తుంది కదా, ఎందుకంటే ఇవి మనుషుల్ని తినే చేపలు. మనుషుల్ని తినడానికి ఇవి ఏమాత్రం ఆలోచించవు. పిరాన్నాస్ తరచుగా అవి చాలా దూకుడుగా ఉంటాయి. ఆహారపు అలవాట్లకు భయపడతారు. ప్రధానంగా ఆహారం కొరతగా ఉన్నప్పుడు తినే ఉన్మాదం అని పిలువబడే ప్రవర్తనను ప్రదర్శిస్తుంది. ఉన్మాదంగా కనిపించేదానికంటే ఎక్కువగా క్రమబద్ధీకరించబడుతుంది. అయితే ఇవి సభ్యులుగా ఏర్పడి అన్నిటినీ గుంపుగా దాడి చేస్తాయి. అయితే వీటికి ఆహారం అవసరమైతే ముందు వెనక ఏది చూసుకోవు. ఇవి చేపలను తింటాయి, కీటకాలను తింటాయి, క్రిస్టేషియన్లను తింటాయి, క్షీరదాలను కూడా తింటాయి. అయితే ఈ పిరాన్నా జీవులు వాటి పళ్ళు చాలా కోసుగా ఉండడం వలన, పొడవుగా ఉండడం వలన ఈజీగా ఏ ఎరనైనా పట్టగలవు. థర్డ్ వన్ వచ్చేసి జాగ్వార్. జాగ్వార్ వింటేనే అదో అద్భుతమైన పేరులా కనిపిస్తుంది. ఎస్, జాగ్వార్. జాగ్వార్లు జింకలు మరియు పెక్కరీలు వంటి భూ సంబంధమైన క్షీరదాలను వేటాడే మాంసాహారులు. ఇవి పిల్లలు 36 నుంచి 158 కిలోగ్రాముల మధ్య బరువు ఉంటాయి. శక్తివంతమైన దవడలతో అమర్చబడి ఉంటాయి. ఇవి తమ లక్ష్యాల పుర్రెలు మరియు పెంకులను కుట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. అండ్ అలాగే అందం పరంగా జాగ్వార్లు వందల కొద్దీ మచ్చలు పూయబడి ఉంటాయి. అవి చెట్ల పెరుగుదల ద్వారా ఎక్కేటప్పుడు అండ్ అలాగే సంచరిస్తున్నప్పుడు మభ్యపెట్టేలా కనిపిస్తాయి. అంటే అవి ఏ చెట్ల మీద ఉన్నా ఆ చెట్ల రూపానికి తగ్గట్టుగా ఉంటాయి. ఆ పర్యావరణానికి సంబంధించి జాగ్వార్లు దట్టమైన వర్షారణ్యాలు మరియు నదీ తీర భూభాగాలను ఇష్టపడతాయి. ఎందుకంటే వారి అథ్లెటిజం ఈ అస్తవ్యస్తమైన పరిసరాలను సజావుగా నావిగేట్ చేయడంలో అవి సహాయపడతాయి. ఇవి ఒంటరిగా మరియు ప్రాదేశిక జంతువులు. తరచుగా 50 చదరపు మైళ్ల వరకు భూభాగాలను కలిగి ఉంటాయి. అండ్ అలాగే వీటిలో ఉండే ఆడజాతి సుమారు 100 రోజుల గర్భధారణ కాలం ఉంటుంది. ఆ తర్వాత అవి 1 నుంచి 4 పిల్లలకు జన్మనిస్తాయి. తర్వాత పాయిజన్ డార్ట్ ఫ్రాగ్. ఫ్రాగ్ అంటే కప్పే కదా, ఏం చేస్తుందిలే అని అనుకోవద్దు. అమెజాన్లో ఉండే ఈ కప్ప చాలా భయంకరమైనది. పాయిజన్ డార్ట్ కప్ప దాని ప్రకాశవంతమైన రంగు చర్మం ద్వారా సులభంగా గుర్తించబడుతుంది. ఇది పసుపు నుండి నీలం వరకు రంగుల వర్ణపటాన్ని ప్రదర్శిస్తుంది. ఈ రంగులు వాటి చర్మం ద్వారా స్రవించే శక్తివంతమైన టాక్సిన్స్ యొక్క హెచ్చరిక సంకేతం. అనేక మాంసాహారులకు ప్రాణాంతకం. ఈ కప్పలు మాంసాహారంగా ఉన్నప్పటికీ ప్రధానంగా చీమలు మరియు చెదపురుగుల వంటి కీటకాలను తినేస్తాయి. అదృష్టవశాత్తు అవి ప్రజలను లక్ష్యంగా చేసుకునేంత పెద్దవి కాదు, లేదంటే మనుషులు కూడా చంపేంత పవర్ వీటికి ఉండేది. అవి కేవలం 3 గ్రాముల బరువు నుండి 4 సెంటీమీటర్ల పొడవు ఉంటాయి. అవి పునరుత్పత్తి ప్రక్రియలో ఆకులు వంటి తేమతో కూడిన వాతావరణంలో గుడ్లు పెట్టడం జరుగుతుంది. అండ్ అలాగే వాటిలో ఉండే మగజాతి గుడ్లను నీటి వనరులలోకి తీసుకువెళతారు. అందువల్ల ఈ కప్పలు వర్షారణ్యంలో తేమతో కూడిన అండర్ గ్రోత్ ప్రాంతాలలో వృద్ధి చెందుతాయని అర్థమే. తర్వాత బ్లాక్ ఖైమాన్. బ్లాక్ ఖైమాన్ అంటే అదొక రకమైన ముసలి. ఏదైనా అదృష్టం ఉంటే తప్ప మీరు ఈ క్రూర జంతువుల్లో ఒకదానిని కొద్దిసేపట్లో ఎదుర్కోలేరు. ముసలి
బ్లాక్ కైమాన్ అమెజాన్లో బేసిన్లో అతిపెద్ద ప్రెడేటర్. కొంతమంది వ్యక్తులు 5 మీటర్ల పొడవు అంటే 16 అడుగుల పొడవు మరియు 450 కిలోగ్రాములు అంటే 1000 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. ఈ అపెక్స్ ప్రెడేటర్ ముసలి స్వరూపాలు ప్రధానంగా చేపలు, శరీర రూపాలు మరియు కొన్నిసార్లు పెద్ద క్షీరదాలను వేటాడతాయి. వీటిలో ఆడవి జంతువులు నదీ తీరాల వెంబడ గూళ్ళు కట్టుకుంటాయి. గుడ్లు పొదిగే వరకు అప్రమత్తంగా ఉంటాయి. నదులు మరియు సరస్సులు వంటి మంచినీటి పరిసరాలను వాటి ఇష్టపడే ఆవాసాలుగా కలిగి ఉంటాయి. జలజీవుల పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడంలో కీలకమైన జాతి అయినప్పటికీ వాటి చర్మం కోసం వేటాడడం కారణంగా వాటి సంఖ్య ఇంకా తగ్గిపోతూనే ఉంది. తర్వాత విద్యుత్ ఈల్, ఎలక్ట్రిక్ ఈల్. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే 600 వోల్ట్ల సంభావ్య అవుట్పుట్తో ఇది మానవుని అసమర్థతకు 5 రెట్లు ఎక్కువ. విద్యుత్ షాకులను ఉత్పత్తి చేసే దాని ధోరణి ఎలక్ట్రిక్ ఈల్ అపఖ్యాతి పాలైంది. ఈ అద్భుతమైన లక్షణాలు రక్షణ యంత్రాంగంగా మరియు అద్భుతమైన ఆహారంగా పనిచేస్తాయి. అండ్ అలాగే ఇది అన్ని ఎలక్ట్రోలైట్లను ఏకకాలంలో విడుదల చేయగల సామర్థ్యం ద్వారా పనిచేస్తుంది. ఈ ఈల్స్ 2.5 మీటర్లు అంటే 8 అడుగుల పొడవు మరియు 18 కిలోగ్రాములు అంటే 40 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. సాధారణంగా అమెజాన్లోని ప్రశాంతమైన నీటిలో బురదతో కూడిన దిగువ భాగంలో నివసిస్తాయి. అండ్ అలాగే వాటి ఆహారంలో ప్రధానంగా చేపలు, చిన్న ఉభయచరాలు ఉంటాయి. ఎండాకాలంలో మగ జంతువులు గుడ్ల కోసం గూళ్ళు ఏర్పరుస్తాయి. అండ్ అలాగే యుక్త వయసులో ఎలక్ట్రిక్ ఈల్స్ పొడవు 2 మీటర్ల వరకు ఉంటుంది. అండ్ అలాగే చివరిగా జపాన్, యూరప్ అండ్ అలాగే చైనాలో ఈల్స్ ఒక సాధారణ వంటకాలు అయితే ఎలక్ట్రిక్ ఈల్స్ సాధారణంగా వినియోగించబడతాయి. ఈ కంట్రీస్ వాళ్ళు ఎలక్ట్రిక్ ఈల్స్ని ఆహారంగా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ బుల్లెట్ చీమ. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదా. 24 గంటల వరకు ఉండే దాన్ని కుట్టడం వల్ల కలిగే విపరీతమైన నొప్పికి పేరుగాంచిన బుల్లెట్ యాంట్ జాగ్రత్తగా ఉండాల్సిన జీవి. ఈ చీమలు పెద్ద కాలనీలో కనిపిస్తాయి. ఇవి మనోహరంగా బాగా నిర్వచించబడిన క్రమానుగత నిర్మాణాన్ని అభివృద్ధి చేశాయి. చిన్న కార్మికులు అంతర్గత శ్రమలకు మొగ్గు చూపుతారు. అయితే పెద్ద సమస్యలు మేత కోసం అండ్ అలాగే రక్షించుకుంటాయి. మరియు ప్రతిదీ చివరికి రాణి బుల్లెట్ చీమల చుట్టూ తిరుగుతుంది. అది ఆచరణీయ కాలనీ గుడ్లను ఉత్పత్తి చేసే పని. అయితే వాటి ఆహారంలో తేనె, చిన్న కీటకాలు మరియు మొక్కల రసాలు ఉంటాయి. ఈ జాతులు ప్రధానంగా వర్షారణ్యంలోని లోతట్టు ప్రాంతాలలో కనిపిస్తాయి. కాబట్టి బుల్లెట్ చీమలు విత్తన వ్యాప్తి అండ్ అలాగే నేలగాలిని అందించడం ద్వారా పర్యావరణానికి దోహదం చేస్తాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే కొన్ని స్వదేశీ సమూహాలు ఈ చీమలను దీక్షా ఆచారాలలో ఉపయోగిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ 12 సంవత్సరాల వయసులో ఉన్న అబ్బాయిలు 10 నిమిషాల పాటు పీరియడ్స్కు కుట్టడం వంటివన్నమాట. తర్వాత బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్. ఈ స్పైడర్ చూడ్డానికే నిజంగా చాలా భయంకరంగా ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత విషపూరిత సాలెపురుగులలో ఒకటిగా బ్రెజిలియన్ వాండరింగ్ స్పైడర్ దాని శక్తివంతమైన విషం కారణంగా గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఈ విషం విపరీతమైన నొప్పిని కలిగిస్తుంది అండ్ అలాగే అరుదైన సందర్భాల్లో అదృష్టవంతులైన మానవులకు ప్రాణాంతకమైన పరిమాణాలకు దారితీయొచ్చు. ముఖ్యంగా ఈ సాలీడు రాత్రిపూట వేటలో పాల్గొంటుంది. ఇది పగలైతే మాక్సిమం బయటికైతే రాదట. చూశారుగా ఫ్రెండ్స్, ఎంతో ప్రమాదకరమైన జీవులు అమెజాన్ రైన్ ఫారెస్ట్లో ఉన్నాయనడానికి ఇవే సాక్ష్యం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.